This meeting is being recorded. సో పార్టీషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ బిగ్ డేటా కాన్సెప్ట్ దేంట్లైనా సరే. సో పార్టీషనింగ్ అనేది ఉంటుంది. మీరు డిఫాల్ట్గా అయినా కూడా మీరు ఏం తీసుకున్నా కూడా ఎన్ని కోర్స్ ఉన్నాయో అన్ని కోర్స్గా డివైడ్ అయ్యి మనకు జాబ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. లెట్స్ సి. అంటే ఇది బ్యాక్ ఎండ్ జరిగే డిఫాల్ట్ ప్రాసెస్సా లేకుంటే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చా? కంట్రోల్ కూడా చేయొచ్చు. డిఫాల్ట్ గా ఉంటది, మనం కావాలంటే కంట్రోల్ కూడా చేయొచ్చు. ఓకే, కొంచెం పెర్ఫార్మెన్స్ ఫాస్ట్ గా ఉండే విధంగా కొన్ని పర్ఫార్మెన్స్ టెక్నిక్స్ చేంజ్ చేసి. ఇప్పుడే స్టార్ట్ చేశారు క్లస్టర్. సో స్టార్ట్ అయింది. సో మనం ఏంటంటే చూడండి, ప్రింట్ స్పార్క్ కాంట్లెస్ డిఫాల్ట్ ప్యారలిజం అంటే ఎన్ని రన్ అవుతుందో చూద్దాం. మన క్లస్టర్ లో 2 కోర్స్ ఉన్నాయి. సో 2 కోర్స్ కి ఎన్ని ప్యారలిజం రన్ అవుతుందో చూద్దాం. ఓన్లీ ప్రింట్ కమాండ్ యూజ్ చేస్తున్నాం మనం. చూడండి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ కోర్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటి ప్యారలల్ గా రన్ అవుతాయి. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో మన దాంట్లో 8 ఉన్నాయి. బట్ మీరు చూస్తే ఎన్ని కోర్స్ ఇది చూడండి, 2 కోర్స్ అంటే 2 కోర్స్ 1 dB కమ్యూనిటీ ఆప్టిమైజ్ సేల్స్ ఏరియా. మనకు కాన్ఫిగరేషన్ లో 2 కోర్స్ అని చూపిస్తుంది ఇది. మనకు నెంబర్ ఆఫ్ ప్యారలిజం డిఫాల్ట్ 8 ఉన్నది. సో ఫార్ నెంబర్ ఆఫ్ కోర్స్ మేబీ ఈచ్ కోర్ కి 4 స్లాట్స్ ఉంటాయి. ఓకేనా? సో మీరు ఏదైనా సరే ఒక క్లస్టర్ తీసుకున్నప్పుడు దాంట్లో డిఫాల్ట్ ఎన్ని ప్యారల్ అంటే డిఫాల్ట్ పార్టీషన్స్ ఎన్ని ఉన్నాయో మీరు యూజింగ్ దిస్ కమాండ్ యూ కెన్ చెక్ ఇట్. స్పార్క్ కాంటెక్స్ట్ డిఫాల్ట్ ప్యారలిజం. ఓకేనా? అంటే ఇప్పుడు మనం తీసుకున్న క్లస్టర్ కి ఆ ప్యారలిజం అలా అంటే ఇప్పుడు ఏదన్నా ప్రాసెస్ చేసినప్పుడు డేటా ఫ్రేమ్ అనేది ఇన్ని స్లాట్స్ గా ఇన్ని పార్టీషన్స్ గా డివైడ్ అయ్యి రన్ అవుతుంది అన్నమాట. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకేనా? మీరు ఒకవేళ దాన్ని డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే అంటే ఇన్ని ప్యారలిజం ఉన్నాయి కదా, ఇన్ని అవసరం లేదు, మీరు తగ్గించుకోవాలనుకున్నా పెంచుకోవాలనుకున్నా యూ కెన్ యూజ్ ద రీపార్టిషన్. బట్ తగ్గించుకోవాలంటే మనం కొల్లేసి వాడచ్చు, పెంచుకోవాలనుకుంటే రీపార్టిషన్ వాడచ్చు. సో మోస్ట్లీ మనం ఎక్కువ వాడేది వచ్చేసి మీరు ఏదైనా నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే రీపార్టిషన్ వాడతారు, కొల్లేసి వచ్చేసి నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ తగ్గించడానికి వాడతారు అన్నమాట. సో రిటర్న్ న్యూ డేటా ఫ్రేమ్ దట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ n పార్టీషన్స్. ఓకేనా? మీకు డేటా షఫ్లింగ్ అంటే తెలుసా? షఫ్లింగ్ అంటే ఇంటర్చేంజ్ చేయటం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ని పార్టీషన్స్ ఉన్నాయి కదా. సో పార్టీషన్స్ ఉన్నప్పుడు సమ్ డేటా ఒక పార్టీషన్ ఉంటుంది, ఇంకో డేటా ఇంకో పార్టీషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మీరు అగ్రిగేట్ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అంతా డేటాను తెచ్చుకోవాలి. అప్పుడేమో డేటా షఫ్లింగ్ అని అంటే కదా, దాంట్లో డేటా దీంట్లో డేటా దాంట్లో డేటా అట్లా తెచ్చుకోవాలి కదా. సో దాన్ని మనం షఫ్లింగ్ అంటాం. ఓకే, సో ఓకే, ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ కూడా యూజింగ్ ఆర్డిడి ఆల్సో, అంటే ఆర్డిడిని యూజ్ చేసి కూడా మనకి ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయో చూడొచ్చు మీరు డేటా ఫ్రేమ్. ఇది కంప్లీట్ అయిందా?
దీంట్లో మనకు 4 పార్టీషన్స్ ఉన్నాయి. ఈ డేటా ఫ్రేమ్ కి మనకు 4 పార్టీషన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ డిఫాల్ట్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. డిఫాల్ట్ వచ్చేసి 8. ఈ డేటా ఫ్రేమ్ మనకు 4 పార్టీషన్స్ యూస్ చేసి రన్ అయ్యింది. ఓకేనా? అంటే అర్థమైందా? యాక్చువల్గా 8 ఉండాలి కదా, అంటే ఇప్పుడు ఎందుకు 4 తీసుకుంది? ఈ డేటా ఫ్రేమ్ అంటే దానికి అంత అవసరం లేదేమో. ఇది ఆర్డిడి కదా. బై డిఫాల్ట్ గా ఉమ్, తగ్గించుకొని తీసుకుంది. ఉమ్. Get partitions and repartitions. అంటే మీరు ఏదైనా సరే మీ ఒక డేటా ఫ్రేమ్ లో ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయి డిఫాల్ట్ గా చూసుకోవాలనుకుంటే గెట్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఇది కమాండ్ వాడేసి చూసుకోవచ్చు. తర్వాత డిఫాల్ట్ మీ స్పార్క్ కాంటెక్స్ట్ లో ఎన్ని ఉన్నాయి అని చూడాలంటే ఇది. ఓకేనా? రీపార్టిషన్ డేటా అంటే డేటా ఫ్రేమ్ మీరు రీపార్టిషన్ చేసుకోవాలంటే రీపార్టిషన్ వాడచ్చు అండ్ కొలేస్ వాడచ్చు. ఓకేనా? సో రీపార్టిషన్స్ మీరు ఎన్ని కావాలంటే అని డిఫాల్ట్ గా మీకు నచ్చిన అంటే మీరు స్పెసిఫిక్ నెంబర్ మీ దగ్గర ఉంటే యూ కెన్ గో విత్ ద రీపార్టిషన్. ఓకేనా? సో రీపార్టిషన్ డిఎఫ్ ఇస్ ఈక్వల్ డిఎఫ్ డాట్ రీపార్టిషన్ 8 ఇప్పుడు 8 చేసుకోవచ్చు. మనకి డిఫాల్ట్ గా వచ్చిన 8 అనేది కాన్స్టాంట్ కదా, అంటే ఇది ఇక్కడ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చా, లేకుంటే ఒక్కొక్క అంటే మన దాంట్లో ఎన్ని ఉంటే అన్ని మాత్రం ఇది మన క్లస్టర్ కి ఇన్ని వచ్చినాయి. ఈ 8 మ్యాక్స్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మాక్సిమం వాడాల్సింది 8 మన క్లస్టర్ లో ఉండే కాన్ఫిగరేషన్ బట్టి మనకి 8 ఉన్నాయి. అప్పుడు డిఫాల్ట్ గా డేటా ఫ్రేమ్ కి 4 తీసుకుంటే దాన్ని పెంచడం తగ్గించడం అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ మ్యాక్స్ అనేది అది డిఫాల్ట్ గా మనకి ఇచ్చింది క్లస్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు గెట్ నెంబర్ పార్టీషన్ తీసుకుంటే ఆ డేటా ఫ్రేమ్ ఎన్ని ఉన్నాయని చూసుకుంటే ఇప్పుడు మీకు 8 వస్తాయి చూడండి. అంటే ఈ రీపార్టిషన్ డిఎఫ్ మీద మనకు ఫస్ట్ ఏమున్నాయి డిఎఫ్ మీద 4 వచ్చినాయి కదా. ఇప్పుడు మనం రీపార్టిషన్ చేసాం దీన్ని. సో పార్టీషన్ అంటే ప్యారలల్ అన్నమాట. సో సమ్ సెట్ ఆఫ్ డేటా ఎగ్జిక్యూటర్ లో రన్ అవుతుంది. మనం ఫస్ట్ డిస్కస్ చేసాం కదా. సో ఎగ్జిక్యూటరు వర్కరు అది గుర్తుందా మీకు? స్పార్క్ది ఎక్కడో షేర్ కూడా చేస్తున్నారు మీకు. చూడండి స్పార్క్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో అందులో. సో జాబ్ ఎలా క్రియేట్ అవుద్దని చెప్పి మనం డిస్కస్ చేసాం మనం. యాక్చువల్గా ఇంకోటి ఎగ్జిక్యూటర్ డ్రైవర్ అని చూపిస్తారు. స్పార్క్ అప్లికేషన్ జాబ్ క్రియేట్ చేస్తుంది. జాబ్ స్టేజ్ టాస్క్ పార్టిషన్ ఇగో చూడండి ఇది 8 పార్టీషన్స్ వచ్చిందా మనకు. అంటే మనం అసైన్ చేసింది డిఎఫ్, అంటే డిఎఫ్ కి 8 అనేది ఇంక్రీజ్ చేసాం. డిఎఫ్ డాట్ చూడండి. సో మామూలుగా ఇది స్పార్క్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే మీరు ఒక ఏదైనా సరే ఒక నోట్బుక్ ఎనీథింగ్ రన్ చేయగానే డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది స్పార్క్ కాంటెక్స్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు చూడండి స్పార్క్ కాన్స్టెంట్ అదే కాంటెక్స్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇది స్టార్ట్ అవ్వగానే మనకు సో డ్రైవర్ ప్రోగ్రామ్ వర్కర్ నోడ్ ఎగ్జిక్యూట్ డ్రైవర్ ప్రోగ్రామ్ కంప్లీట్ గా మేనేజ్ చేసేదంతా డ్రైవర్ ప్రోగ్రామ్. సో దీని మధ్యలో మనకు క్లస్టర్ మేనేజర్ వస్తుంది అనమాట. సో డ్రైవర్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మనకి ఏమేమి ఉన్నాయి, ఎన్ని వర్కర్ నోట్స్ కావాలా, ఎన్ని టాస్క్లు కావాలా, అంటే ఇదేంటిది ఆ రోజు స్కూల్లో మనం స్టూడెంట్స్ లా డిస్కస్ చేసాం కదా. సో స్కూల్లో టీచర్ వచ్చేసి డ్రైవర్ ప్రోగ్రామ్. సో వర్క్ చేసేదంతా వర్కర్ నోట్ లో ఒక్కొక్క బెంచ్ లో ఉండే స్టూడెంట్స్. ఓకేనా? ఎగ్జిక్యూటర్ అనేది ఒక బెంచ్ అని తీసుకుంటే దాంట్లో ఉండే స్టూడెంట్స్ టాస్క్ ఒకరైనా ఉండొచ్చు, ఇద్దరైనా ఉండొచ్చు, ఒక్కొక్క బెంచ్ నలుగురైనా ఉండొచ్చు. ఓకేనా? అంటే ఇవి కోర్స్ అనమాట. అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో ఇక్కడంతా డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది స్పార్క్ కాంటెక్స్ట్ ఎనేబుల్ చేసిన తర్వాత
సో క్లస్టర్ మేనేజర్ ఏం చేస్తుంది? క్లస్టర్ మేనేజర్ మనకు స్పార్క్ కాన్సెప్ట్ అనేది ఎనేబుల్ చేస్తుంది. దాంతోపాటు వర్కర్ నోడ్స్ ఇస్తుంది. ఇదంతా డ్రైవర్ నోడ్ ఒకటి ఉంటుంది. సో దాంతోపాటు మల్టిపుల్ వర్కర్స్ ఉంటాయి. అక్కడ నంబర్ ఆఫ్ టాస్క్ మామూలుగా డిస్ట్రిబ్యూట్ అయ్యే కొద్ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి షేరింగ్ పెరుగుతూ ఉంటుంది, అంతే కదా? షేరింగ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఈచ్ టాస్క్ ఒక స్టూడెంట్ అనుకోవచ్చు. అంటే ఒక స్టూడెంట్ ఇది కి అంతా షేర్ ఈ అవుతా వర్కర్ నోడ్ అంతా ఒక బెంచ్ అనుకుంటే ఒక్కొక్క ఓకే టాస్క్ ఒక్కొక్క స్టూడెంట్. ఓకే అంటే ఒక వర్కర్ నోడ్ లో అంటే అంటే ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు. అలాగే అవును ఇక్కడ కూడా టాస్క్లు అనేది అంటే దాంట్లో కోర్లు అనేది ఎన్ని ఉంటే అన్ని టాస్క్లు వస్తుంది. అవును. ఇక్కడ ఎగ్జిక్యూటర్ అయితే ఏమవుతుంది అప్పుడు? ఎగ్జిక్యూటర్ 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 ఉంది కదా. బెంచ్ ఓకే ఓకే ఓకేనా. ఒక బెంచ్ ఇది స్కూల్ టీచర్ అనుకుంటే ఇక్కడ బెంచ్ వీళ్ళందరూ స్టూడెంట్స్ అనుకుని అట్లా. ఓకే ఓకేనా. సో ఇప్పుడు మనకు డిఫాల్ట్ గా దీంట్లో ఈ క్లస్టర్ మనకు డిఫాల్ట్ వచ్చేసి 8 వచ్చినాయి. బట్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు డేటా ఫ్రేమ్ డిఫాల్ట్ గా 4 తీసుకుంటుంది. అంటే ఏమో తక్కువ తీసుకుంటుంది. మనకి ఎక్కువ ఇంకా ఆప్షన్స్ ఉన్నా కూడా తక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకేనా. అంటే ఇంక్రీజ్ చేసిన నంబర్ మనకి ఎలా తెలుస్తుంది? ఇది ప్రింట్ ఆఫ్ అది ఇదే కదా ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాము, క్లస్టర్ లో అసలు ఎన్ని ఉండేవో చూసాము యూజింగ్ దిస్ క్లస్టర్ స్పార్క్ లో కాంటెక్స్ట్ డిఫాల్ట్ 8 వాల్యూస్ చూపిస్తుంది. 8 ఉన్నాయి. డేటా ఫ్రేమ్ కూడా మనం గెట్ పార్టిషన్స్ చూసాం ఇక్కడ. ఓకేనా. గెట్ నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ చూసాం. df.rtd గెట్ నెంబర్ ఆఫ్ పార్టిషన్స్. సో ఇక్కడ 4 వచ్చినాయి. బట్ మనకు స్పార్క్ కాంటెక్స్ట్ లో 8 ఉన్నాయి. సో దాన్ని ఏం చేసాం మనం? అంటే ఆ డేటా ఫ్రేమ్ అనేది మనం ఎట్లా తెచ్చుకోవాలి? అసలు రీడ్ చేయలేదు కదా. లేదు ఇక్కడ రీడ్ చేసాం కదా. ఓకే, పైన రీడ్ చేసిన దాన్ని మనం రీడ్ చేసాం కదా డిఎఫ్. ఓకే 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 ఈ డేటా ఇది ఏదైనా సరే, టేబుల్ అయినా సరే, ఫైల్ అయినా సరే, ఏదైనా రీడ్ చేసినప్పుడు ఎన్ని రీడ్ చేసిన పార్టిషన్ డిఎఫ్ తీసుకుంటుందో మనం అనేది చూస్తాం. yes. సో ఇది 4 పార్టిషన్ తీసుకుంటుంది. మనం ఏం చేసాం, దాన్ని ఇంక్రీజ్ చేస్తాం. ఎందుకంటే మనకి 8 ఉన్నాయి కాబట్టి క్లస్టర్ లో మనం మాక్సిమం రిసోర్స్ యూటిలైజ్ చేసుకుంటేనే మనకి పర్ఫార్మెన్స్ అనేది బెటర్ గా ఉంటుంది. Yes. ఓకేనా. ఓకే సో డేటా బ్రిక్స్ లో ఎస్సీ అనేది స్పార్క్ కాంటెస్ట్ అనమాట. డిఫాల్ట్ గా మనం లేకుంటే స్పార్క్ కాంటెస్ట్ ని రాసుకోవాలి. లేదనుకుంటే ఎస్సీ డాట్ అని తీసుకోవచ్చు. డేటా బ్రిక్స్ అనేది స్పార్క్ కాంటెస్ట్ ని డైరెక్ట్ ఎస్సీ అని తీసుకుంటాం. అంటే ఎస్సీ తీసుకున్నా స్పార్క్ కంటెస్ట్ అన్న ఒకటేనా? స్పార్క్ కాంటెక్స్ట్ తీసుకున్నా సేమ్ అనమాట. స్పార్క్ డాట్ ఎస్సీ అన్న ఒకటే పైన అది తీసుకోకూడదు. అది తీసుకోవదా? ఎస్సీ అనేది డేటా బ్రిక్స్ ఒకటి ఇచ్చిన లైబ్రరీ అని. ఓకే, షార్ట్ కట్ లో ఇచ్చాడు ఇక్కడ. ఆ పై దాంట్లో మాత్రం కంప్లీట్ గా ఇచ్చేయాలి. ఇది స్పార్క్ అనమాట. డైరెక్ట్ లో స్పార్క్ లో మనం ఎలా రాస్తాం అది సేమ్. ఓకేనా. సో రీపార్టిషన్ వాడతాము. రీపార్టిషన్ వాడేసి సో కొత్త డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాం అనమాట. విత్ ఓల్డ్ డేటా ఫ్రేమ్ డాట్ రీపార్టిషన్. ఎన్ని పార్టిషన్స్ కావాలంటే అన్ని పార్టిషన్స్. ఓకేనా. సో ఇక్కడ మనకు కావాలంటే 7 కూడా పెట్టుకోవచ్చు. 7 పెట్టుకుంటే ఎవరికి వద్ద లేదు చూద్దాం. ఎందుకంటే రీపార్టిషన్ అండర్స్కోర్ డిఎఫ్ అంటే ఆ డిఎఫ్ అనేది ఇది కొత్త డేటా ఫ్రేమ్. ఇది కొత్త డేటా ఫ్రేమ్. సో దీని మన పాత డేటా ఫ్రేమ్ డాట్ రీపార్టిషన్ న్యూ ఎన్నైతే మనకి పార్టిషన్ కావాలో అన్ని. పార్టిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే హ్యూజ్ డేటాని డీల్ చేస్తారో డెఫినెట్ గా మీరు పార్టిషన్స్ వాడాలి. ఇప్పుడు నేను తగ్గించుకొని కూడా తగ్గించుకోవచ్చు. నేను 2 చేస్తాను. ఒకే నోట్ ప్యాడ్ లో మనం 4-5 డేటా ఫ్రేమ్స్ ఇచ్చేసి మనం జాయిన్స్ అవి చేస్తున్నప్పుడు దేనికి ఎంత అనేది కూడా మనం లెక్క చేసుకోవచ్చు. అది సైజ్ ని బట్టి దాని ఎంత తీసుకుంటుంది, లేకుంటే దానికి ఎంత డేటా ఉంది దాన్ని బట్టి మనం ఒక అజంప్షన్కి రావాలి. లేదు ఒకవేళ మనం అంటే టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఒక ఫస్ట్ డిఫాల్ట్ ఒక 8 ఇస్తాము, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, తర్వాత తగ్గిస్తాము, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, తర్వాత ఇంక్రీజ్ చేస్తాము, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలా చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ పెర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది టెంపరీగా కాకుండా ఫ్యూచర్ లో ఇవి రీరన్ అవుతా ఉంటాయి కాబట్టి, జాబ్స్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి కాబట్టి మనం ఎలొకేట్ చేసేది అనేది ఇంపార్టెంట్ అవుతుంది, అంతే కదా? ఖచ్చితంగా. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ డేటా అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది.
అవునవును. ఇప్పుడు మనం దాన్ని ఈ బట్టి రోజు తోటి ఈ జాబ్ కంప్లీట్ చేసాం, ఇది లోడ్ చేసాం అంటే ఈ రోజుతో హ్మ్. అయిపోయేది కాదు కదా! హ్మ్. కీప్ ఆన్ రన్నింగ్ కాబట్టి దానికి మనం ఆ వాలిడేషన్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాలి. ఫ్యూచర్‌లో ఎంత డేటా రావచ్చు, ఎన్ని అవును. పార్టిషన్స్ ఉంటే కరెక్ట్‌గా వర్క్ అవుద్ది. యెస్. ఆ జంప్స్‌ని అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇన్ కేస్ ఫ్యూచర్స్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వీటి డేటా ఫ్రేమ్స్‌కు ఉన్న ఈ పార్టిషన్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చుగా అప్పుడు హ్మ్. ఫ్యూచర్‌లో. హ్మ్. అంటే మనం అజంప్షన్ చేసిన దాని ప్రకారం కాకుండా ఫ్యూచర్‌లో డేటా డిఫరెంట్‌గా ఒకదానికి ఎక్కువ, ఒకదానికి ఇట్లా తక్కువ వస్తుందనుకో, అప్పుడు హ్మ్. పార్టిషన్ చేంజ్ చేసుకోవాలనుకున్న చేంజ్ చేసుకోవచ్చుగా? అప్పుడు మళ్ళీ ఒకవేళ మీరు అంటే అది కోడ్‌లో ఇచ్చుంటే కోడ్ చేంజ్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ చూడండి రీపార్టిషన్‌కి షఫ్లింగ్‌కి కొల్లేస్‌కి డిఫరెన్స్ ఖచ్చితంగా అడుగుతాయి. ఓకేనా? ఇట్స్ రిక్వైర్డ్ షఫ్లింగ్ ఆల్ ద డేటా. ఎందుకంటే మనం ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకోండి. హ్మ్. అప్పుడేమవుద్ది ప్రతి ప్రతి పార్టిషన్‌లో డేటాను తీసుకెళ్తదది. ఓకేనా? సో, రీపార్టిషన్ ఖచ్చితంగా డేటాను అంటే ప్రతి దాంట్లో చెక్ చేస్తదనమాట. ప్రతి దాంట్లో డేటా చెక్ చేసుకొని, అంతా కంబైన్ చేసుకొని మళ్ళీ రీపార్టిషన్ చేస్తది. అదే కొల్లేస్ అనుకోండి ఇట్ రిక్వైర్డ్ నో షఫ్లింగ్. అది అట్లా కాదనమాట. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇంక్రీజ్. సో, ఇది ఎప్పుడు పార్టిషన్ ఇంక్రీజ్ చేయలేదు. కొల్లేస్ ఎప్పుడు డిక్రీజ్‌కే వాడతాం. అంటే ఇక్కడ అర్థం ఇదే కాలేదు. పార్టిషన్స్ అయిన తర్వాత ఇవి మళ్ళా కంబైన్ చేయడానికి లేదు షఫ్లింగ్ లేదు. యూజ్ చేస్తామా? ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మనకు సోర్స్ నుంచి డేటా ఫ్రేమ్ రీడ్ చేసిన తర్వాత మనకు 4 వచ్చినాయి అనుకోండి. ఇందాక 4 వచ్చినాయి కదా! పార్టిషన్స్. ఆ! ఆ! సో, రీపార్టిషన్ యూజ్ చేసి మనం పార్టిషన్ ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే నంబర్ ఆఫ్ పార్టిషన్స్ 8 కావాలన్నా చేసుకోవచ్చు. 2 కావాలన్నా చేసుకోవచ్చు. అవును. బట్ కొల్లేస్ వచ్చేసి వి కెన్ డిక్రీజ్ ద పార్టిషన్ బట్ వి కెనాట్ ఇంక్రీజ్ ద పార్టిషన్స్. ఓకే. ఓకేనా? సో, ఇది వచ్చేసి షఫ్లింగ్ అవసరం లేదు. డిక్రీజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే 2 పార్టిషన్స్ కలిపి ఒక దాంట్లో వేసుకుంటది కాబట్టి ప్రతి దాంట్లో డేటాను చెక్ చేయదు. అవునవును. ప్రతి పార్టిషన్‌లోకి వెళ్ళేసి ఏం డేటా ఉందని చెక్ చేయదనమాట. షఫ్లింగ్ అంటే ఏంటి? ప్రతి పార్టిషన్‌లో డేటా ఏముందో చెక్ చేస్తది. హ్మ్. హ్మ్. బట్ ఇది అట్లా కాదనమాట. ఓకేనా? అంటే ఒక 4 పార్టిషన్‌లు ఉంటే ఇవి 2 పార్టిషన్‌లో కలిపి ఒక పార్టిషన్, ఇంకో 2 పార్టిషన్‌లు కలిపి ఒక పార్టిషన్ అన్నమాట. అలా చేస్తది. దాంట్లోంచి డేటా తీసుకొని చేసేస్తది అంతే. ఓకేనా? షఫ్లింగ్ అనేది. ఆ! షఫ్లింగ్ అంటే అది. కొల్లేసి వచ్చేసి జస్ట్ తగ్గించడమే కదా! ఎప్పుడైనా సరే కొల్లేసి వచ్చేసి పార్టిషన్ తగ్గించడానికి వాడతాం. అంటే నంబర్ ఆఫ్ పార్టిషన్స్ తగ్గించడానికి. ఆ! ఇప్పుడు 4 ఉన్నాయి మనకు 2 కావాలి. దెన్ విల్ గో విత్ ద కొల్లేస్. బట్ 2 4 ఉన్నాయి మనకు 8 కావాలి. దెన్ గో విత్ ద రీపార్టిషన్. రీపార్టిషన్. షఫ్లింగ్ అనేది కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యా ఇక్కడ. షఫ్లింగ్ అనేది ఇక్కడ రీపార్టిషన్‌లో షఫ్లింగ్ అవుతది. బట్ కొల్లేస్‌లో షఫ్లింగ్ అవ్వదు అని చెప్తున్నా. మీరు రీపార్టిషన్ యూజ్ చేశారంటే ప్రతి డేటా ప్రతి ఆ! విష్ణు వినిపించట్లా. వినిపించట్లేదా? హలో! ఆ! ఇప్పుడు వినపడుతుంది. నేనేం చెప్తున్నా అంటే రీపార్టిషన్ వాడారనుకోండి మీరు, హ్మ్. హ్మ్. అది ప్రతి పార్టిషన్‌లో డేటాని చెక్ చేసుకొని, అదంతా తీసుకొని మళ్ళీ రీపార్టిషన్ చేస్తదనమాట డేటాని. పెరగటం గాని, తగ్గటం గాని ఆ! ఏదైనా గాని. ఆ! బట్ కొల్లేస్ అలా కాదు. కొల్లేస్ ఏం చేస్తదంటే తగ్గించడమే కాబట్టి ఒకవేళ 4 పార్టిషన్స్ ఉన్నాయనుకోండి. మనం 2 కావాలనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తది? జస్ట్ 2 పార్టిషన్ కలిపి ఒక పార్టిషన్‌గా చేస్తది. అంటే ప్రతి ఓకే. పార్టిషన్‌లోకెళ్ళి డేటా చెక్ చేయదు. హుహు. షఫ్లింగ్ అనేది జరగదక్కడ. ఓకే. హ్మ్. సో, అంటే ఇదేంటంటే అంటే బ్లెండెడ్‌గా 4 ఉంటే 1, 2ని కలిపి ఒక పార్టిషన్ అవుతుంది. 3, 4 హ్మ్. కలిపి ఇంకో పార్టిషన్ అవుతుంది. అవును. అలా. అంటే ఇప్పుడు మనం 4 ఉండి 3 కావాలనుకున్నాం అనుకోండి. అప్పుడేం హ్మ్. చేస్తది? 2 పార్టిషన్ కలిపి ఒకటి ఇచ్చేసి మిగతా 2 అలాగే ఉంచేస్తదనమాట. ఇది చూడండి ఓకే. కెన్ రిజల్ట్ అన్‌ఈవెన్ పార్టిషన్ సైజెస్. కెనాట్ ఇంక్రీజ్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద పార్టిషన్స్. సో, ఇది పార్టిషన్స్ ఇంక్రీజ్ చేయలేదు. అండ్ సేమ్ సైజ్ ఆఫ్ పార్టిషన్స్ ఇస్తూ కూడా చెప్పలేమనమాట. మేబీ హుహు. అన్‌ఈవెన్ పార్టిషన్ సైజ్. రీపార్టిషన్ అనుకోండి డేటా అంతా కలెక్ట్ చేసుకొని తర్వాత పార్టిషన్ చేస్తది. ఎన్నిస్తే అన్ని. ఓకే. ఓకేనా? సో, మీరెప్పుడైనా సరే కొల్లేసి వచ్చేసి డేటా అంటే పార్టిషన్ డిక్రీజ్ చేసుకోవడానికి వాడుకోండి. ఇంక్రీజ్ చేసేటప్పుడు రీపార్టిషన్ వాడాలి. అది ఓకే. బెస్ట్. ఓకేనా? సో, ఇప్పుడు కొల్లేస్ డీఎఫ్, కొల్లేస్ 8 తీసుకోండి. సో, 8 ఇస్తే ఇది 4కే వచ్చింది చూడండి.
కాన్ఫిగర్ డిఫాల్ట్ అదేంది కౌంట్ ఎంత ఇస్తే అంత కదా? చూస్తున్నాను 8 ఇస్తే 8 డిఫాల్ట్ గా ఉంది. మనది ఆల్రెడీ 4 8 ఉంది కదా, రావాలా? సో డిఎఫ్ 4 ఇస్తే 4 రావాలా? కాదు డిఎఫ్ ఏంటి, డిఎఫ్ ఉండేది 4 కదా. ఓ ఆల్రెడీ ఇంతకుముందు మనం డిఎఫ్ అనేది సోర్స్ డేటా. మనం ఇక్కడ ఏం చేసాము, డిఎఫ్ వచ్చేసి ఇది సోర్స్. ఓకేనా, దీన్ని మనం ఏం చేంజ్ చేయట్లేదు. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ రీపార్టిషన్ అని కొత్త డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి దీనికి ఈ డిఎఫ్ ని 8 ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ కూడా రీపార్టిషన్ వచ్చేసి జస్ట్ చెక్ చేస్తున్నాం. సో కొల్లేస్లో మనం ఏం చేస్తున్నాము, కొల్లేస్ డిఎఫ్ అని కొత్త డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాము, డిఎఫ్ ఆఫ్ కొల్లేస్ 8. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కొల్లేస్ యూజ్ చేసి ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకేనా, అప్పుడు ఏమైంది, అది మీరు ఇంక్రీజ్ చేసినా కూడా దాని మ్యాక్సిమం సైజ్ ఎంత ఉందో అంతే వచ్చింది. ఒకవేళ ఇప్పుడు నేను 2 చేస్తాను దీన్ని, సో 2 అయిందా లేదా చెక్ చేస్తాను. 2 అయిందా. అదే నేను 6 చేస్తే, సో పర్ఫార్మెన్స్ కూడా చూడండి, దానికి దీనికి ఇది లెస్ దాన్ 1 సెకండ్. అదే రీపార్టిషన్ చేస్తే 6 అంటే 4 వచ్చింది డిఫాల్ట్ గా. 6 అంటే 4 ఇంక్రీజ్ అవ్వదు కదా, మీకు అర్థం కావట్లేదు. మీరు కొల్లేస్ యూస్ చేసి ఇంక్రీజ్ చేయలేరు అని చెప్తున్నా. అదే మనం ఇంతకుముందు 2 కి తెచ్చుకున్నాం కదా, 2 అది సోర్స్ డేటా ఫ్రేమ్ మనం ఏం చేంజ్ చేయట్లేదు. సోర్స్ డేటా ఫ్రేమ్ ఇది, కొత్త డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాం ప్రతిసారి కొల్లేస్ డిఎఫ్ అనేది. సో ఫస్ట్ 2 చేసినాం, 2 డిస్ప్లే అయింది. 6 చేస్తే దీంట్లో ఎంత ఉంటుంది, 4 ఉంటుంది కాబట్టి 4 డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా డిఫరెన్స్ చూసారా? సో కొల్లేస్ వచ్చేసి టైం తీసుకోదు, ఎందుకంటే ఇట్ విల్ నా డేటా షఫలింగ్ అనేది నాట్ రిక్వైర్డ్ కాబట్టి, ఎందుకంటే ప్రతి పార్టీషన్ నుండి డేటా చెక్ చేయదు కాబట్టి ఇది లెస్ దాన్ 1 సెకండ్. ఓకేనా, అదే మీరు ఇక్కడ రీపార్టిషన్ చూసారనుకుంటే చూడండి 33 సెకండ్స్. అంటే ఇది ఏం చేస్తుంది, ప్రతి డేటాని చెక్ చేసుకొని తర్వాత రీపార్టిషన్ చేస్తుంది. ఇక్కడ 2 డేటా ఫ్రేమ్స్ ఉన్నట్టే కదా, డిఎఫ్ ఉన్నట్టే, రీపార్టిషన్ డిఎఫ్ ఉన్నట్టే. 4 అంటే ఆ డిఫాల్ట్ వరకు మనం అడ్జస్ట్ చేయగలం దీంట్లో కొలీగలు. అంటే అక్కడి నుంచి తగ్గించగలం, అక్కడ వరకు తీసుకురాగలం అంతే. ఇంకా కొల్లేస్ లో మాక్సిమం ఉంచుకోవచ్చు, లేకుంటే తగ్గించుకోవచ్చు. అవును, అంతే. ఇంక్రీజ్ మటుకు చేయలేము. ఇంక్రీజ్ చేయాలంటే రీపార్టిషన్ చేసుకోవాలి. రీపార్టిషన్ అది డేటా షఫలింగ్ ఉంటుంది కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్. సో configure the default shuffle partitions, use Spark context configuration attribute to get the dynamic Spark configuration properties. The property determines number of partitions that result from the shuffle. Let's check default value. Shuffle partitions in units. ఓకేనా, 200. స్పార్క్ లేదైనా సరే డిఫాల్ట్ గా షఫల్ పార్టిషన్ అనేది 200 ఉంటుంది అనమాట డిఫాల్ట్. ఓకేనా, ఇది అర్థమైందా? సో స్పార్క్ వచ్చేసి స్పార్క్ కాన్ఫిగరేషన్ లో డిఫాల్ట్ షఫల్ పార్టిషన్స్ వచ్చేసి 200 ఉంటాయి. మనం ఏదైనా సరే రీడ్ చేసే డేటాను బట్టి అది డిఫాల్ట్ గా అజ్యూమ్ అంటే కొన్ని పార్టిషన్ అసైన్ చేస్తాం. అంటే 200 అంటే అది రియల్ టైమ్ లో అంతవరకు వస్తాడు పార్టిషన్స్. ఇక్కడ తక్కువ ఉంది కదా మనకి. ఎక్కడ అంటే ఇక్కడ 4, 5, 6 ఇట్లా చూపిస్తుంది. అదే నేను చెప్తున్నాను, డేటా ఫ్రేమ్ బట్టి అది అసైన్ చేసుకుంటుంది. ఓకేనా, సో అజ్యూమ్ ద డేటా isn't too large, you could configure the default number of shuffle partitions to match number of cores. అంటే ఇప్పుడు మన ఈ కమ్యూనిటీ వర్షన్ లో తీసుకునే డేటా సైజుని బట్టి అది ఇంక్రీజ్ అవుతుందా, లేకుంటే 8 అయినా మాక్సిమం ఇచ్చేది? ఇక్కడ మన క్లస్టర్ వచ్చేసి 8 ఇస్తుంది, అందుకంటే ఎక్కువ. ఓకే, ఇక్కడ అంతే కదా. రియల్ టైమ్ లో అయితే మనం లిమిట్ పెంచుకోవచ్చు ఉంటుంది. ఓకేనా, సో మీరు ఒకవేళ దీన్ని రియల్ టైంలో మీరు అంటే సెట్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి షఫల్ పార్టిషన్స్, మీకు ఎన్ని కోర్స్ ఉంటే అన్ని పెట్టుకోవాలనుకుంటే యూజ్ దిస్ సింటాక్స్. ఇది వచ్చేసి స్పార్క్ కాన్ఫిగ్ సెట్ సీక్వెల్ షఫల్ పార్టిషన్స్ స్పార్క్ కాంటెక్స్ట్ డిఫాల్ట్ ప్యారలల్. దీంట్లో ఎన్ని ఉంటే అన్ని దీనికి సెట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ సింటాక్స్.
అంటే మన కోర్లో ఎన్ని ఉండే అన్ని కావాలనుకుంటే కెన్ యూజ్ దిస్. అర్థమైందా? పార్టీషన్ గైడ్ లైన్స్. పార్టీషన్ చేసేటప్పుడు గైడ్ లైన్స్ కొన్ని ఫాలో అవ్వాలి. మేక్ ద నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కోర్స్. ఓకేనా? మీకు ఎన్ని కోర్స్ ఉంటే అంత మల్టిపుల్ చేసుకోవాలి. మేక్ ద నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఏ మల్టిపుల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కోర్స్. ఓకేనా? 4 ఉంటే 4 ఉంటే ఎన్ని అవుతాయి? మేక్ ఏ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ మల్టిపుల్ ఆఫ్ 4 ఉంటే 4 × 4 16 అవుతాయి. ఓకేనా? సో టార్గెట్ పార్టీషన్ ఆఫ్ అంటే పార్టీషన్ సైజ్ లెస్ దాన్ అప్రాక్సిమేట్లీ 200 MB ఉండాలి. Size default shuffle partition by dividing the largest shuffle page input by target partition size. ఓకేనా? సో ఇప్పుడు ఒకవేళ 4 TB డేటా ఉంటే మనకు 200 DB చేసుకున్నాం కాబట్టి 20,000 షఫిల్ పార్టీషన్స్ ఉండాలి. అండ్ రైటింగ్ టు డేటా ఫ్రేమ్ స్టోరేజ్ ద నెంబర్ ఆఫ్ ఇక్కడ డేటా మనకి ఎన్ని కోర్స్ ఉన్నాయి? 4 ఆ 2 ఇచ్చింది దీంట్లో? మనకు 2 ఉన్నాయి. 2 కోర్స్. పార్టీషన్ అనేది 8 ఇచ్చాడు కదా మ్యాక్స్. అంటే అప్పుడు 16 పార్టీషన్స్ చేయగలిగేది? క్యాలిక్యులేషన్ అంతేనా? ఫస్ట్ పాయింట్ లో పార్టీషన్స్ మల్టిపుల్ ఏదో ఉంది కదా? ఫస్ట్ పాయింట్ అంటున్నా చూపించే పాయింట్ లోనే మేక్ ద నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ మల్టిపుల్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కోర్స్. మనకు డిఫాల్ట్ పార్టీషన్ ఎంత 8 ఇస్తున్నట్టుంది. 8 కదా? 8 ఇస్తుంది. బట్ మనకి 2 కోర్స్ ఉన్నప్పుడు 8 × 2 16 పార్టీషన్స్ అనుకుంటా. అవి కోర్స్ కాదు కదా, అవి పార్టీషన్స్. మనకు చూస్తే పార్టీషన్స్ ఇవి 8. ఇవి గెట్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ వచ్చేసి 8. ఓకేనా? పార్టీషన్ అనేది కూడా నంబర్ ఆఫ్ కోర్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కదా అని అది చెప్పేది ఏంటంటే 2 × 2 అంటే 2 కోర్స్ ఉంటే 4 పార్టీషన్స్ అన్నమాట. ఓకే. అంటే అంతకంటే ఎక్కువ చేయొద్దు అని చెప్తున్నాడు. చేయొద్దు అని. మనకి 4 ఉన్నాయి, 8 దాకా వస్తున్నాయి. అంటే 2 అంటే మనకు 2 ఉన్నా 8 పార్టీషన్ చేసుకోవచ్చు. బట్ ఏమంటున్నాడు? మేక్ ద నెంబర్ ఆఫ్ పార్టీషన్ మల్టిపుల్ ఆఫ్ ద కోర్. అంటే ఒక కోర్కి 2 పార్టీషన్స్ ఇవ్వమంటున్నాడు. అది ఆ గైడ్ లైన్స్ అనమాట, అంటే స్టాండర్డ్స్. అట్లా ఇస్తే మన పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. సో టార్గెట్ అంటే ఇంతకంటే ఎక్కువ కాకుండా ఉంటే మనకు బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అంటున్నాడు. 4 TB ఉంటే 20,000 షఫిల్ పార్టీషన్ పెట్టుకోమంటున్నాడు. ఇవి షఫిల్ పార్టీషన్స్ అనమాట. డేటా షఫ్లింగ్ పార్టీషన్స్ ఇవి. ఓకే, షఫిల్ పార్టీషన్. తర్వాత ఏంటి? అడాప్టివ్ క్వరీ ఎగ్జిక్యూషన్. సో మీరు కొల్లేసి వాడితే ఇట్లా ఉంటుంది చూడండి. సో ఇది ఒకవేళ అడాప్టివ్ డైనమిక్ కొల్లేస్ షఫిల్ పార్టీషన్స్. చూడండి, ఈ డేటా వచ్చేసి సో ఇట్లా ఉంటే డేటా ఇట్లా చేస్తుంది. ఇదేంటిది? డైనమికల్లీ కొల్లేస్ షఫిల్ పార్టీషన్స్. Spark is now available. Adaptive query execution speed up the Spark SQL at runtime. So over the years, you have been extensive, continuous effort into the Spark SQL query optimization plan in order to generate high quality regression plans. One of the big improvement, cost-based optimization framework that collects leverage variety of data statistics like row count, number of distinct values, null values. Example of these cost-based optimization techniques include choosing the right type join, broadcast join, and short merge join. Select the correct bull side hash join or adjusting the join order multi-way join. However, outdated shortage imperfect. Start the query stages. డీప్గా అంటే కొంచెం కష్టమే, మరీ ఎక్స్పర్ట్లు అయితే అర్థం చేసుకుంటారేమో. అంత డీప్ అవసరం లేదు. అంటే ఇవంతా వెరీ
అంటే మా ఎక్స్పర్ట్లు అయిన వాళ్ళు అంటే మొత్తం తెలిసిన వాళ్ళు అయితే స్పార్క్ గురించి మొత్తం తెలిసిన అవునవును. వాళ్ళు అయితే ఈజీగా అర్థం చేసుకుంటాం. స్పార్క్ మనం ఆర్కిటెక్చర్ లెవెల్లో వర్క్ చేస్తుంటారు ఉమ్, చూసా, వాళ్ళకి ఏమైనా ఉమ్. అవసరం అవుతా ఉంటాయి. ఇంతవరకు నేను కూడా ఇట్లా పార్టీషన్ ఉమ్. చేశాను కానీ సోర్స్ లెవెల్ పార్టీషన్స్ ఇట్లా రీపార్టీషన్ ఇవన్నీ ఏమైతే ఇంతవరకు చేయలేదు నేను కూడా. చాలు ఫ్యూచర్ ఇప్పుడు లో నువ్వు చేయాలి. చెప్పింది చాలా ఎక్కువ. అంతవరకు చాలు. అడాప్టివ్ ఎనేబుల్ అంటే ఈ స్పార్క్ సీక్వెల్ అని అడాప్టివ్ ఎనేబుల్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇది ఒకటి. ఉమ్. ఓకేనా. సో మెయిన్ గా మనకి ఇంటర్వ్యూలో ఏమడుగుతాడంటే పార్టీషనింగ్ తెలుసా లేదా అని అడుగుతాడు. ఓకేనా. ఉమ్. తర్వాత రీపార్టీషనింగ్ కొలేసి డిఫరెన్స్ అడుగుతాడు. సో నేను ప్రతి టాపిక్ చెప్పేటప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను, వీలైతే నోట్ చేసుకోండి. ఓకేనా. రికార్డింగ్ చూసాను, నోట్ చేసుకోండి. పార్టీషనింగ్ ఏంటి, స్ట్రీమింగ్. సో స్ట్రీమింగ్ అంటే ఏంటంటే మనం రియల్ టైం డేటాని ప్రాసెస్ చేయాలి అనుకుంటే, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోర్స్తో ఎవ్రీ 5 minutes కానీ ఎవ్రీ 2 minutes కానీ డేటాను సింక్ చేయాలి అనుకుంటే యూ విల్ గో విత్ ద స్ట్రీమింగ్ ఫైల్. ఓకేనా. సో ఇది నేను మనం ఒక తీసుకున్నాక చెప్తాను. ఇక్కడ మనకు డెల్టా లైవ్ టేబుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. డెల్టా లైవ్ టేబుల్స్ ఎలా ఉంటాయంటే స్ట్రీమింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా. సో ఇది అయిపోతే మనం ఒకసారి 15 days వర్షన్ ఉంటుంది కదా, అది ఎనేబుల్ చేసి చూద్దాం. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డెల్టా లైక్ కూడా ఇది కూడా మనం ఎనేబుల్ అయినాకే చూసుకోవాలి, ఎందుకంటే మనం టేబుల్స్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం అది కూడా చూసుకోవాలి. సో డెల్టా టేబుల్ ట్రాన్సాక్షన్ లాగ్ టైం ట్రావెల్. సో డెల్టా టేబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఆర్కిల్ టేబుల్ అంటే ఏంటి, ఏముంటుంది, ఎలా ఉంటుంది చెప్పండి. కాలమ్స్ రోస్ లాగా పెట్టే ఉంటుంది. సో అంటే డెల్టా ట్యాబ్లెట్ టేబుల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో దీనికి బ్యాక్ ఎండ్ వచ్చేసి పార్కెట్ ఫైల్ ఉంటుంది. సో పార్కెట్ ఫైల్ కూడా టేబుల్ స్ట్రక్చరే ఉంటుంది, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ దట్ స్ట్రక్చర్. ఓన్లీ పైథాన్ స్పార్క్ దట్ టెక్నాలజీ విల్ రీడ్ దట్ స్ట్రక్చర్. ఓకేనా. సో పార్కెట్ ఫైలే ఎందుకు యూజ్ చేస్తారని అడుగుతారు. డెల్టా టేబుల్స్కి పార్కెట్ ఫైలే ఎందుకు యూజ్ చేస్తారని అడిగితే, సో ఇట్ ఈస్ ఏ టేబుల్ స్ట్రక్చర్ ఫైల్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ ఇట్ అని అడుగుతారు. మీరు అంటే ఆ టేబుల్ స్ట్రక్చర్ ఫైల్ మనం రీడ్ చేయొచ్చా అని అడుగుతారు. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డెల్టా టేబుల్స్కి పార్కెట్ ఫైల్స్ ఎందుకు వాడతారు అని అడుగుతారు. సో పార్కెట్ వచ్చేసి టేబుల్ స్ట్రక్చర్ ఫైల్. మనకి సిఎస్వి ఎలాగ ఉంటుందో పార్కెట్ ఫైల్ కూడా అలాగే ఉంటుంది, బట్ మన సిఎస్వి ఫైల్ మనం రీడ్ చేయొచ్చు కదా, ఓపెన్ చేసి మనం రీడ్ చేయొచ్చు నోట్ ప్యాడ్లో, బట్ పార్కెట్ ఫైల్ మనం రీడ్ చేయలేం. ఓకేనా. అదొక డిఫరెన్స్, అది మెయిన్ పాయింట్ అన్నమాట. సో కాస్ట్ వైజ్ వచ్చేసి సో సిఎస్వితో కంపేర్ చేస్తే లెస్ స్పేస్ అనేది, కంప్రెస్డ్ స్పేస్ అనేది తీసుకుంటుంది, లెస్ స్పేస్ తీసుకుంటుంది పార్కెట్ ఫైల్, బట్ టేబుల్ స్ట్రక్చర్. బట్ రీడ్ చేయడానికి పైథాన్ కానీ స్పార్క్ కానీ ఇవి ఈ లాంగ్వేజ్ కావాలి దానికి రీడ్ చేయడానికి. ఓకేనా. సో తర్వాత వచ్చేసి టైం ట్రావెల్ అనమాట. సో మీరు ఏం చేంజెస్ చేసినా ఇన్ డెల్టా టేబుల్ ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రికార్డ్ డిలీట్ చేశారు. సో ఏమవుతుందంటే ఈ నిన్నటి ఒక ఫైల్ ఉంటుంది, ఈ రోజు ఒక ఫైల్ ఉంటుంది. నిన్న ఏముంటుంది, ఫుల్ డేటా ఉంటుంది, ఈ రోజు వచ్చేసి 100 రికార్డ్స్ డిలీట్ అయిన ఫైల్ ఉంటుంది. ఓకేనా. అప్పుడు ఏమవుద్ది, మీరు ఒకవేళ నాకు అవి వద్దు ముందు వర్షన్లోకి వెళ్ళాలంటే మీరు ప్రీవియస్ వర్షన్ ఎనేబుల్ చేసుకుంటే యూ కెన్ సీ ద 100 డిలీటెడ్ రికార్డ్స్ ఆల్సో. అంటే అట్లా బ్యాక్ ఎండ్ పార్కెట్ ఫైల్ కూడా క్రియేట్ అయిపోతా అలానే క్రియేట్ అవుతుంది, ఎవ్రీ టైం క్రియేట్ అవుతుంది. ఓకే. డెల్టా 1 ని మనం అప్డేట్ చేసి డెల్టా 2 చేంజ్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ కూడా 2 పార్కెట్ ఫైల్స్ ఉంటాయి. అంటే ఆ పార్కెట్ ఫైల్ వచ్చేసి మొత్తం ఫైల్ ఉంటుందా లేకుంటే ఓన్లీ చేంజెస్ డేటా ఉంటుందని నాకు సరిగా క్లారిటీ లేదు, బట్ మీకైతే 2 ఫైల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెల్టా ఫైల్ మనం రీడ్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్ అయితేనేమో త్రూ పైథాన్ ద్వారా రీడ్ చేయగలమా? ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఏంటి? డెల్టా ఫైల్ పార్కెట్ డెల్టా ఫైల్ కాదు, డెల్టా టేబుల్. డెల్టా టేబుల్ మనకు డేటా లెక్క ఉంది కదా, ఇదంతా డేటాబ్రిక్స్ కాన్సెప్ట్. సో డేటాబ్రిక్స్ లో మనకు డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్ కూడా ఉంది. సో దాంట్లోనే డెల్టా టేబుల్స్ వస్తాయి. ఓకేనా. డెల్టా టేబుల్ కి బ్యాక్ ఎండ్ స్టోరేజ్ వచ్చేసి మీరు ఏదైనా ఎంచుకోవచ్చు, అజూర్ కానీ లేకుంటే ఏడబ్ల్యూఎస్ కానీ ఎంచుకోవచ్చు. దాంట్లో స్టోరేజ్ వచ్చేసి పార్కెట్ ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది. దాంతోపాటు డెల్టా లాగ్ అని ఒకటి, ఓకేనా,
ఇక ఫోర్ ఫైల్స్ ఏవో క్రియేట్ అయ్యాయి డెల్టా టేబుల్ ఫైల్స్ అని చూద్దాం. అది ఇప్పుడు సిఎస్వి అంటే సిఎస్వి ఉంటుంది బ్యాక్ ఎండ్ కూడా. ఇక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అనమాట. ఫ్రంట్ ఎండ్ ఏమో డెల్టా టేబుల్ అంటున్నాము, బ్యాక్ ఎండ్ ఏమో స్టోర్ అయ్యేది పార్కెట్ ఫైల్ స్టోర్ అవుతుంది అంటున్నాము. అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఈ ఎస్క్యూఎల్ డెవలపర్ ఓపెన్ చేసాం అనుకోండి. సో మనకి SQL లో బ్యాక్ ఎండ్ ఎలా సేవ్ అయి ఉంటుంది, మీకు ఐడియా ఉందా? అదే లాస్ట్ టైం చెప్పావు, అది డిఫరెంట్ ఫైల్ లో సేవ్ అయి ఉంటుంది. మన ఫ్రంట్ ఎండ్ లో సెల్ఫ్ స్టార్ట్ టేబుల్ అంటేనేమో టేబుల్ స్ట్రక్చర్ లో చూపిస్తా ఉంటుంది. సేమ్ ఇలా ఇక్కడ కూడా అంతే. డెల్టా టేబుల్ వచ్చేసి మనకు డేటాబ్రిక్స్ లో ఈ క్యాటలాగ్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ క్యాటలాగ్ ఉంది కదా, ఈ క్యాటలాగ్ మనకి ఎనేబుల్ అవ్వదు. ఓకేనా? సో ఓపెన్ టేబుల్స్, క్రియేట్ టేబుల్. ఇక్కడ మీకు S3 ఉంటే S3తో యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకు ఖచ్చితంగా ఈ క్యాటలాగ్ ఫ్రంట్ ఎండ్ మనకి ఎలా కనిపిస్తే బ్యాక్ ఎండ్ ఏదో ఒక స్ట్రక్చర్ లో సేవ్ అవుతుంది, అలాగే దీనికి పార్కెట్ ఫైల్ లో సేవ్ అవుతుంది. పార్కెట్ ఫైల్ లో సేవ్ అవుతుంది. సో పార్కెట్ ఫైల్ తో పాటు డెల్టా లాగ్ అని ఒకటి కూడా క్రియేట్ అవుతుంది. ఓకేనా? డెల్టా లాగ్ లో ఏముంటుంది అంటే మీరు ఏం చేంజెస్ చేసినా దాని గురించి ఒక లాగ్ ఉంటుంది, దాంతోపాటు వర్షన్ ఫైల్ అని ఒకటి. ఓకేనా? సో మీరు ఏం చేంజెస్ చేసినా సరే కొత్త వర్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేశారు, కొత్త వర్షన్ క్రియేట్ అవుతుంది. అంటే మీకు ఓల్డ్ డేటా ఉంటుంది, కొత్త డేటా ఉంటుంది. మీరు ఒకవేళ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అని కొడితే మీకు ఏముంటుంది, 100 రికార్డ్స్ డిలీట్ చేసిన డేటానే వస్తుంది. బట్ మీరు ఒకవేళ ఓల్డ్ వర్షన్కి వెళ్ళాలి, table/v2 అనే వర్షన్లోకి వెళ్తే మీరు డిలీట్ చేసిన 100 రికార్డ్స్ కూడా చూడొచ్చు అనమాట. అలా మీకు ఎన్ని వర్షన్స్ మనం మేనేజ్ చేస్తున్నారు, అది మీ రిక్వైర్మెంట్. డిఫాల్ట్ ఎన్నైనా మెయింటైన్ చేయొచ్చు. సో నార్మల్ గా ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం లాస్ట్ 7 రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు, 7 హిస్టరీ మెయింటైన్ చేస్తారు, 7 వర్షన్. ఓకేనా? కొందరు 7 వాడతారు, కొందరు 10 వాడతారు, కొందరు 30 days కూడా వాడతారు అనమాట. డైలీ లోడ్ చేస్తున్నారు, 30 days కావాలన్నప్పుడు 30 వర్షన్స్ కూడా వాడతారు. సో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అయితే మామూలుగా 7 అని చెప్తారు, 1 week డేటా. అంతే కదా, ఎవరైనా 1 week లోపల మాక్సిమం ఇష్యూ ఫైండ్ అవుట్ చేస్తారు కదా, అప్పుడు దాకా ఉండరు కదా. సో అందుకని 1 week డేటాని మెయింటైన్ చేస్తారు. ఇక్కడ రీడ్ చేయటం అనేది మనం పైథాన్ ద్వారా రీడ్ చేయటం అనేది ఉంది కదా, ఫ్రంట్ ఎండ్ దాన్ని మనం అట్లా అంటాం అనేది డెల్టా టేబుల్ అంటాము తప్పితే దాన్ని దేంతో రీడ్ చేయము. బ్యాక్ ఎండ్ దాన్ని రీడ్ చేస్తాం దేంతోనైనా కానీ. ఇప్పుడు దాని ఫైల్ ఉంటుంది అంతే, ఫైల్ స్టోరేజ్. దాన్ని మనం మాన్యువల్ గా అంటే వితౌట్ దిస్ టెక్నాలజీ అంటే పైథాన్ కానీ స్పార్క్ కానీ డేటాబ్రిక్స్ కానీ లేకుండా అయితే మనం రీడ్ చేయలేం. బట్ సిఎస్విని మనం ఎక్కడైనా రీడ్ చేయొచ్చు కదా. అవునవును. అదే ఇప్పుడు మనం డైలీ డిబిఎస్ ఏదో ఫైల్స్ పంపిస్తున్నప్పుడు అది కంపల్సరీగా డేటాబ్రిక్స్ లోనే ఓపెన్ అవుతా ఉంటది, బయట ఓపెన్ అవుతుంది ఆ ఫైల్. డిబిఎస్ అనే కాదు, దీంట్లో డేటాబేస్ కూడా అంటే ఓడిచ్చిన టేబుల్స్ నేను ట్రై చేశాను. యాక్చువల్ గా డెల్టా టేబుల్స్ ఆల్రెడీ క్రియేట్ చేసినాం మేము, దాన్ని పవర్ బిఐ నుంచి యాక్సెస్ చేయాలని ట్రై చేసినప్పుడు. సో ఏ విధంగా ట్రై చేసినా సరే అది డేటాబేస్ కనెక్ట్ అయితేనే ఓపెన్ అవుతుంది, అదర్వైజ్ ఇట్స్ నాట్ వర్కింగ్. అంటే డేటాబేస్ లో క్లస్టర్ రన్ అయితేనే మనం రీడ్ చేయగలుగుతున్నాం. డైరెక్ట్ గా ఓపెన్ చేయాలని చూస్తే అది గార్బేజ్ వాల్యూస్ ఏదో సంథింగ్ అట్లా చూపిస్తా ఉంటుంది. అది ఫైల్ కూడా డేటా లాగ్, అంటే ఫైల్లో డేటాని కాకుండా ఓన్లీ ఫైల్ నే డేటా లాగా చూపిస్తుంది అనమాట. ఎన్ని ఫైల్స్ ఉంటాయి పార్కెట్ ఫైల్స్, అవి మనకు రోస్ లాగా చూపిస్తుంది. సో అదనమాట డెల్టా టేబుల్స్. డెల్టా లైవ్ టేబుల్స్ అంటే అవి స్ట్రీమింగ్ డేటా, అంటే ఎవ్రీ 10 minutes డేటా రీడ్ చేయాలి, ఎవ్రీ 5 minutes డేటా రీడ్ చేయాలంటే డెల్టా లైవ్ టేబుల్స్ అంటుందండి. ఓకేనా? ఓకే, సో డెల్టా లేక్ అనేది చూడండి. సో క్రియేట్ డెల్టా లేక్, అండర్స్టాండ్ ద ట్రాన్సాక్షన్ లాగ్ అని ఉంటుంది. ట్రాన్సాక్షన్ లాగ్ అంటే వర్షనింగ్ అన్నమాట. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే టైం ట్రావెల్ ఒకటి. మనకి ఏదైతే యాసిడ్ ప్రాపర్టీస్ ఉన్నాయో, యాసిడ్ ప్రాపర్టీస్ అంటే మెయిన్ డిఫరెన్స్ అడుగుతారు. యాసిడ్ ప్రాపర్టీస్ చూడండి, అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ, ఇవన్నీ మనకు దేంట్లో ఉంటాయి, ఇవి ఎవరికైనా తెలుసా, విన్నారా డేటాబేస్కి? సో డిబిఎంఎస్ లో ఉంటాయి అన్నమాట. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో యాసిడ్ ప్రాపర్టీస్ అంటాం, అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ. సో ఇంతకుముందు అంతా రెడ్ షిఫ్ట్ కానీ తర్వాత నార్మల్ పార్కెట్ ఫైల్స్ కానీ ఇవేవి ఈ అటామిసిటీని, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీని అచీవ్ చేయలేకపోయినాయి.
సో ఏవైతే మనకు లెగసీ డిబిఎంఎస్ సిస్టమ్స్ ఉన్నాయో వాటిలో ఇవి ఉంటాయి. ఓకేనా, డేటా కన్సిస్టెంట్గా ఉండడం కానీ ఐసోలేషన్ కానీ అవన్నీ ఉండేటి అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఈ అందరూ ఫైల్లో లోడ్ చేస్తా బ్యాక్ అండ్ అంతా ఫైల్ రెడ్ షిఫ్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో ఇవి లేవు. బట్ డేటాబ్రిక్స్ ఇంట్రడ్యూస్ చేసిన డేటా లేక్లో మటుకు డేటా లేక్ డెల్టా టేబుల్స్లో ఇవి ఎక్స్ట్రా ఆప్షన్స్ అనమాట. ఇవి ఉంటాయి అనమాట. డేటాని కన్సిస్టెంట్గా ఉంటుంది. తర్వాత మనం ఏంటంటే ఫైల్స్ని ఎప్పుడైనా సరే ఈవెన్ రెడ్ షిఫ్ట్లో అయినా సరే మనం ఏదైనా అప్డేట్ చేయాలంటే డైరెక్ట్ వీ కెనాట్ డూ ద అప్డేట్. ఓకేనా, అప్డేట్ బదులు ఏం చేస్తామంటే ఆ డేటాని డిలీట్ చేసి మళ్ళీ కొత్త డేటాని ఇన్సర్ట్ చేస్తాం, ఇంకా అపెండ్ చేస్తాం. ఏదైతే మనకు సోర్స్ నుంచి వస్తుందో ఆ డేటాని మన టార్గెట్లో చెక్ చేసుకొని అది ఉంటే దాన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్త డేటాని ఇన్సర్ట్ చేస్తాం. బట్ ఇన్ ద డెల్టా టేబుల్స్ వీ కెన్ డైరెక్ట్లీ రైట్ ద అప్సెట్ అంటే మెర్జ్ స్టేట్మెంట్ ఆల్సో, మెర్జ్ ఆర్ అప్డేట్ స్టేట్మెంట్ ఆల్సో వీ కెన్ రైట్ డైరెక్ట్లీ. వాట్ ఎవర్ ద ఆప్షన్స్ ఇన్ ద DBMS, now we can achieve it in the delta tables. Apart from that, we can also have the time travel and storage wise kuda manaku cheaper compared to legacy systems. It is a cheaper. So మీరు ఇంటర్వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి. సో డెల్టా టేబుల్ కి నార్మల్ ఎందుకు డెల్టా టేబుల్స్ వాడాలి అని అడుగుతారు. సో డెల్టా tables, it will store the data in the backend of Parquet file. Parquet file compared to cheaper than CSV, other formats of the file system. Okay na? So Parquet also will have a tabular structure. Okay, Parquet file కూడా tabular structure లో ఉంటుంది. Compared to CSV, size also it will take less, but it is there in the tabular format. But the only the issue అంటే pros and concern అంటారు కదా, the concern is we need to use the Python or Databricks or Spark to read those files. Parquet files ni only Spark గానీ Databricks కానీ Databricks లో ఇవి క్యాటలాగ్ కానీ లేకపోతే పైథాన్ కానీ యూజ్ చేసి మనం రీడ్ చేయాలి. అదొక అంటే SQL కమాండ్ యూజ్ చేసి ఓపెన్ చేయొచ్చు ఏమన్నా అవదా? అట్లా అంటే ఫైల్ మీరు డెల్టా క్యాటలాగ్ లో క్రియేట్ చేస్తుంటే ఈ క్యాటలాగ్ లో టేబుల్ క్రియేట్ చేస్తుంటే SQL రన్ చేయొచ్చు. సో మనం పార్కెట్ ఫైల్ మాత్రం ఓపెన్ చేయాలి SQL ద్వారా. పార్కెట్ ఫైల్ ఓపెన్ చేయొచ్చు అంటే అది డెల్టా టేబుల్ లో సేవ్ అయి ఉంటేనే. డెల్టా టేబుల్ మీరు సేవ్ చేస్తున్నారు, ఇక్కడ క్యాటలాగ్ లో డిస్ప్లే చేయలేదు. ఓకేనా, క్యాటలాగ్ లో మీరు క్రియేట్ చేయలేదు, బట్ డెల్టా టేబుల్ ఫార్మాట్ లోనే క్రియేట్ చేస్తున్నారు అంటే. బట్ యూ కెన్ యూజ్ ద SQL. ఎట్లా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డెల్టా డాట్, అది ఎక్కడైతే డెల్టా టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ అయ్యిందో ఆ పాత్ ఇస్తే మీకు రీడ్ అవుతుంది. అవి ఇది డెల్టా లేక్ అనమాట. డెల్టా లేక్ లో ఇవన్నీ ఆప్షన్స్. డెల్టా టేబుల్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ లాగా ఉంటుంది, ట్రావెల్ ఉంటుంది. ఓకే, సో క్రియేట్ డెల్టా టేబుల్ అంటే ఇది పార్కెట్ లో క్రియేట్ చేసేది. సో ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే రైట్ డెల్టా మోడ్ ఓవర్ రైట్ ఇలా పెట్టుకోవచ్చు. ఇవన్నీ డెల్టా టేబుల్. అండర్స్టాండ్ ద ట్రాన్సాక్షన్ లాగ్, దాన్నే డెల్టా లాగ్ అంటాం. We can also see the directory called delta log, which is a transaction. We can see how delta store different state partitions in separate directories. Additionally, we can see that ఇది ఒకసారి నేను చూపిస్తానులే నా ల్యాప్టాప్ లో ఎట్లా స్టోర్ అవుద్ది ఒక దాంట్లో ఇందులో చూడండి. సో JSON1 JSON2 ఉంటుంది. సో యాడ్ 1 పార్కెట్, యాడ్ 2 పార్కెట్, రిమూవ్ 1 ఇట్లా డిఫరెంట్ JSON లో స్టోర్ అయి ఉంటుంది అనమాట లాగ్ అనేది. ఓకే, ఇవి నేను ఒకసారి చూపిస్తాను. తర్వాత ఇంకేమున్నాయి. JSON అంటే అదొక ఫార్మాట్ కదా. JSON మనం చూసాం కదా, JSON ఫైల్ అదొక ఫైల్ ఫార్మాట్. అది లైక్ డిక్షనరీ లాగా ఉంటుంది అది కూడా కొంచెం. సో ఈ డెల్టా టేబుల్స్ మనం యాక్సెస్ తీసుకొని చేద్దాము. శాంపుల్ యాక్సెస్ తీసుకొని తర్వాత వాక్యూమ్ వాటిని అంటాం మాత్రం ఫ్రెండ్ మనం నార్మల్గా డెల్టా టేబుల్ అంటాం. ఏ ఫార్మాట్ లో అంటే పార్కెట్, ఇంకంతే. డెల్టా టేబుల్ స్టోరేజ్ వచ్చేసి ప్యాకెట్ లో పార్కెట్ లో స్టోర్ అయ్యింది. అంటే వేరే ఫార్మాట్ అంటూ ఉంటుంది దానికి. వేరే ఫార్మాట్ ఏమో ఖచ్చితంగా పార్కెట్ ఫైల్ లో స్టోర్. అలాంటప్పుడు పార్కెట్ ఫైల్స్ అనొచ్చు కదా వాటిని. అది ఫైల్ కాదు కదా, ఫైల్ మనం రీడ్ చేయలేము. ఇప్పుడు పార్కెట్ ఫైల్ ఫార్మాట్ లో స్టోర్ చేయడం వేరు, డెల్టా టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ చేయడం వేరు. డెల్టా టేబుల్ అంటే టూ ఫార్మాట్లు ఉంటాయి దానికి. ఫ్రంట్ అండ్ మామూలుగా డెల్టా ఒకటి, పార్కెట్ ఫైల్ ఫార్మాట్ ఒకటి. ఇప్పుడు మీరు డెల్టా ఫైల్ తో అంటే డెల్టా ఫార్మాట్ లో స్టోర్ చేస్తే మీకు బ్యాక్ ఎండ్ వచ్చేసి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్ లో మీకు JSON ఫైల్ ఉంటుంది, తర్వాత పార్కెట్ ఫైల్ ఉంటుంది, తర్వాత లాగ్ అని ఉంటుంది అనమాట.
మూడు 4 ఉంటాయి మొత్తం. మరి అప్పుడు స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కదా, ఆహా, జేఎస్ఎన్ ఫైల్ ప్లస్ పార్కెట్ అది ఫైల్. లాగే కదా, లాగ్ ఎంత ఉంటుంది మహా అంటే కేబీస్ లో ఉంటుంది అంతే కదా. 3 అన్నావు కదా, ఆ పార్కెట్ 3నే ఫైల్, జేఎస్ఎన్, లాగ్ ఒకటి మటుకు తీసేసి. డేటా ఫైల్. ఆ డేటా ఫైల్ దేనికైనా కామన్ ఉంటుంది. దాంతో పాటు ఎక్స్ట్రా ఆ 2 కేబీను 3 కేబీను లాగ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ 2 ఉన్నాయి కదా, పార్కెట్ ఫైల్ ఇంకోటి జేసన్ ఫైల్ డేటా కాదు, జేసన్ ఫైల్ డేటా కాదు, ఆహా, జేసన్ ఫైల్ డేటా కాదు, ఓన్లీ పార్కెట్ లోనే డేటా ఉంటుంది. ఓకే ఓకే. జేసన్ లో మేబీ లాగ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను, నేను ఒకసారి చూద్దాం. ఓకేనా. సో ఈ డెల్టా టేబుల్ వల్ల ఏంటంటే మీరు ఆ టేబుల్ ని డైరెక్ట్ రీడ్ చేసుకోవచ్చు, సీక్వెల్ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. డెల్టా టేబుల్ డైరెక్ట్ పార్కెట్ ఫైల్ లో స్టోర్ చేస్తే ఒక ఫైలే క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది. అట్లాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు, మెర్జ్ స్టేట్మెంట్ అయినా ఏం చేయలేరు కదా, టేబుల్ లా దాన్ని చేయలేరు. అది డిఫరెన్స్. డెల్టా టేబుల్ అనేది టాబ్లెట్ ఫార్మాట్ లో ఉంటది. డెల్టా టేబుల్ అనేది టేబుల్ అనుకోండి, డైరెక్ట్ టేబుల్ టేబుల్. అది ఫైల్ వచ్చేసి పార్కెట్ ఫైల్ వచ్చేసి ఫైల్. బట్ డెల్టా టేబుల్ యూజ్ చేస్తే మీరు బ్యాక్ ఎండ్ లో స్టోరేజ్ పార్కెట్ లో ఉంటుంది. అంటే ఇక్కడ డెల్టా టేబుల్ కి ఒక స్టోరేజ్, పార్కెట్ కి ఒక స్టోరేజ్ ఉండదు కదా, స్పేస్ ఆక్యుపై చేయడం. ఇంకా అంటే కంపేర్ టు పార్కెట్ కొంచెం ఉంటదేమో, బట్ మీకు అడిషనల్ ఇవన్నీ వస్తాయి కదా, ఏది టైం ట్రావెల్, యాసిడ్ ప్రాపర్టీస్, ఇవన్నీ వేర్ హౌస్ ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు డేటాబ్రిక్స్ లో మనకు డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్ వచ్చింది. దానివల్ల యూస్ ఏంటి, మనం డెల్టా టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తే ఆ ఫైల్ వచ్చేసి బ్యాక్ ఎండ్ లో మీ స్టోరేజ్ లో పార్కెట్ లాగా ఉంటుంది. ఎందుకంటే పార్కెట్ అన్నిటికంటే కంపేర్ టు చీపర్, సిఎస్వి అయితే కంపేర్ టు కాస్ట్ అదర్ ఫార్మాట్ తో చూస్తే. సో డేటాబ్రిక్స్ కూడా ఏం చేసినారంటే అన్నిటికంటే చీప్ ఏది ఉందో ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని దానికి డెల్టా టేబుల్ లాగా ఆ ఫార్మాట్ లో ఉండేలాగా క్రియేట్ చేసుకోవడం, అది యూస్. తర్వాత వ్యాక్యూమ్ కమాండ్ అని ఉంటుంది. సో వ్యాక్యూమ్ ఏం చేస్తుంది అంటే, వ్యాక్యూమ్ now we are happy with our delta label, we can clean up the directory using the vacuum command. సో మీరు ఏదైనా సరే క్లీన్ అప్ చేయాలనుకుంటే, లుక్ లైక్ ద కోడ్ డజంట్ రన్ బై డిఫాల్ట్, ద ప్రివెంట్ యాక్సిడెంటల్లీ వాక్యూమ్ రీసెంట్ కమిట్స్. మీరు ఏదైనా అంటే ఇప్పుడు ఏమవుద్ది, ప్రతి కమిట్ కి ఒక వర్షన్ క్రియేట్ అవుద్ది కదా. నేను చెప్పినా కదా, మామూలు ప్రతి కమిట్ కి ఒక వర్షన్ క్రియేట్ అవుద్ది అని చెప్పాను కదా, దాన్ని ట్రైన్ ట్రావెల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఓకేనా. సో మనకి ఏదైనా అంటే అవసరం లేని ఫైల్స్ డిలీట్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ యూజ్ ద వాక్యూమ్ కమాండ్. వాక్యూమ్ కమాండ్ యూజ్ చేసి చూడండి, డెల్టా లైవ్ టేబుల్ డాట్ వాక్యూమ్, ఎన్ని డేస్ ఉంచుకోవాలి అన్ని డేస్ ఉంచుకొని మిగతా అంతా రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం మామూలుగా అయితే థర్మోస్టర్లు అయితే 7 డేస్ ఇస్తాం. డెల్టా టేబుల్ డాట్ 7 వాక్యూమ్ ఆఫ్ 7 డేస్ అని ఇస్తాం. ఓకేనా. సో ఇలా మనం హిస్టరీని మెయింటైన్ చేస్తూ అలాగే మెమరీ అనేది సేవ్ చేస్తాం. ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుంటే మనకి ఏమవుద్ది, ప్రీవియస్ డేటా ఉండకుండా మెమరీ సేవ్ అవుతుంది. అర్థమవుతుందా? కరెక్ట్. Instead of going directly and removing the files, we can use the vacuum command to delete the previous versions. Okay. సో డెల్టా టేబుల్స్ అంటే ప్రీవియస్ వర్షన్స్ కూడా ఎన్ని ఉండాలని మనం డిసైడ్ చేసుకుని, యూజువల్గా స్టాండర్డ్ ప్రకారం అయితే 7 వర్షన్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే 30 డేస్ కూడా మెయింటైన్ చేస్తుంటారు. అప్పుడు వాక్యూమ్ ఆఫ్ 30 పెట్టుకుంటే 30 డేస్ వరకు. ఓకేనా. సో ఇది స్పార్క్ అంటే డేటాబేస్ స్పార్క్ కాన్సెప్ట్. సో మనం రేపు తీసుకుందామా ట్రయల్ వర్షన్, రేపు నుంచి ప్రాక్టీస్ చేద్దాం. 15 డేస్ ఉంటుంది. సో 15 డేస్లో నేను ఈ వీకెండ్ వచ్చేస్తానులే. 15 డేస్లో మనం ఈ ప్రాక్టీస్ చేసుకొని రియల్ టైంలో